నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది. నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు 9 గంటల నుంచి ఈరోజు చాలా అంటే ఒకవైపు ఢిల్లీ పర్యటనలో అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో నీతి ఆయోగ్ పాలక మండలి 11వ పాలక మండలి సమావేశం జరగబోతుంది. రాష్ట్రపతి భవన్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశంలో ప్రధాని అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశము దాదాపు మనకు 2015లో ప్రణాళిక సంఘం తర్వాత నీతి ఆయోగ్ పాలక మండలి అంటే ఏర్పడినప్పటి నుంచి అంటే ఈ రోజు జరిగేటటువంటి 11వ పాలక మండలి సమావేశం. ఇందులో దాదాపు దేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఈ కీలకమైనటువంటి సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా అంటే రాష్ట్రపతి భవన్లో ఇటు రాష్ట్రపతితో ద్రౌపది ముర్ముతో అంటే ఏదైతే కలిసిన తర్వాత అనంతరము ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటటువంటి రాష్ట్రపతి కల్చరల్ ఏదైతే కాంప్లెక్స్లో జరిగేటటువంటి సమావేశానికి మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి అంటే ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భవన్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. దాదాపు నేరుగా రాష్ట్రపతి భవన్లో కీలక సమావేశాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే నిన్న రాత్రే ఇక్కడికి చేరుకోవడం అన్నది కూడా జరిగింది. అటు దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాలు, అటు తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే విజయ్, తర్వాత ఇక్కడ జోసెఫ్ విజయ్, తర్వాత మనకు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా వీరందరూ కూడా ఇక్కడ అంటే నిన్న రాత్రి ఇటు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అందరూ కూడా ఇటు రాష్ట్రపతి భవన్లో జరిగేటటువంటి 11వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరగబోతుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఒక ఇంటరాక్షన్, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల సమస్యలు అనుకోవచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకోవచ్చు, తర్వాత ఇప్పుడు ఉండేటటువంటి టెక్నాలజీ దాదాపు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఏ విధంగా ముందుకు వెళ్లే విధంగా కూడా ఒక రోడ్ మ్యాప్ దీనిపై కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల సమస్యలను అనుకోవచ్చు, తర్వాత అభివృద్ధి దిశగా ఏ విధంగా వెళ్తుంది అన్నటువంటిది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతను ప్రస్తావనలు కూడా తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనిపై ప్రధాని ముందర ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అమరావతి ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్నటువంటి అంశాన్ని ప్రధాన చర్చకు కూడా రావచ్చు అన్నటువంటిది. దాదాపు ఇక్కడ అంటే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, తర్వాత మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విస్తరణ అనేక అంశాలపై కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చర్చించేటటువంటి అవకాశం. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు రేవంత్ రెడ్డి కూడా దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు దీనికి సంబంధించినటువంటిది గతంలో జరిగినటువంటిది అంటే 2025లో మనకు డిసెంబర్ 26, 28న జరిగినటువంటి 5వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సదస్సుకు సంబంధించినటువంటి సిఫారసులపై కూడా ఒక పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఉంది. ప్రస్తుతానికి మరికొద్దిసేపట్లో ఇటు రాష్ట్రపతి భవన్లో జరిగేటటువంటి నీతి ఆయోగ్ పాలక మండలి 11వ సమావేశము కీలకమైనటువంటి సమావేశము. ప్రస్తుతం ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులు అనుకోవచ్చు, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అంటే మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించే విధంగా గత కొన్ని రోజుల క్రితంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రస్తుతము ఫ్యూయల్ అనుకోవచ్చు, తర్వాత వాణిజ్యపరమైనటువంటి అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా ఇటు కర్ణాటక అనుకోవచ్చు, ఇటు తెలంగాణ అనుకోవచ్చు, ఇటు తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖచ్చితంగా క్వశ్చనింగ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కొంత వాడి వేడి చర్చలు మాత్రం జరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ 11వ పాలక మండలి నీతి ఆయోగ్ సమావేశము ప్రధాని అధ్యక్షతన సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కళ.